మనం ప్రతిరోజు ఈరోజు చేయాల్సిన పనులను ఒక పట్టికలా రూపొందించుకోవాలి. ఇలా చేసుకుంటే అందులో ఏది ముఖ్యమైన పని, దానికి ఎంత సమయం కేటాయించాలి అన్న క్లారిటీ వస్తుంది. అలాగే మనం రేపు ఏదైనా మంచి పని, ధర్మకార్యానికి సంబంధించిన పని చేయాలి అనుకుంటే అది రేపు కాకుండా ఈరోజే చేయాలి. ఈరోజు చేయాల్సిన మంచి పని ఇప్పుడే చేయాలి. మంచి పనులు ఎప్పుడూ కూడా వాయిదా వేయకూడదు. ఎందుకంటే రేపుకు రూపు లేదు అన్న నానుడి ఉంది. అలాగే మనం షెడ్యూల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేసుకోవాలి. ఆలోచనలు అనేవి విత్తనాలు లాంటివి. మనం ఎలాంటి విత్తనం నాటుతున్నాం అనేది చాలా ముఖ్యం. నెగటివ్ ఆలోచనలు కలుపు మొక్కలు లాంటివి, పాజిటివ్ ఆలోచనలు పూల మొక్కలు లాంటివి. ఈరోజు మనం చేసే ఆలోచనలే రేపు మనకి ఇచ్చే ఫలితాలను నిర్ణయిస్తాయి. అలాగే ప్రతి నెల చివరిలో అంటే మంత్ ఎండింగ్లో ఈ నెల మొత్తం మనం అనుకున్న పనులన్నీ అనుకున్న ప్రకారమే చేసి సంతృప్తికరంగా ఉన్నామా లేదంటే ఏమైనా పొరపాట్లు జరిగాయా అని చెక్ చేసుకోవాలి. ఇలా చూసుకుంటే వచ్చే నెలలో తప్పులు జరగకుండా జాగ్రత్త పడతాము. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, మన చుట్టూ ఎప్పుడూ కూడా శక్తివంతమైన వాళ్ళు, మంచి మనుషులు ఉండేలా చూసుకోవాలి. అలా కాకుండా బలహీనులు, మనతో పాటే ఉంటూ మనపైన చెడు ప్రచారాలు చేసేవాళ్ళు, మనం ఏదైనా మంచి పని చేయాలి అనుకుంటే అడ్డుపడి ఆటంకాలు సృష్టించే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎంత దగ్గరి వాళ్ళైనా సరే దూరం పెట్టడం మంచిది. ఎందుకంటే శక్తి, ఎనర్జీకి అంటువ్యాధి లక్షణం ఉంటుంది. మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉంటే మనము అలాగే తయారవుతాము అన్న సంగతి మాత్రం ఎవ్వరూ మర్చిపోకూడదు.